బీజేపీ ఆర్ఎస్ఎస్ లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుందని, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశంలో విద్యారంగంపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత విద్యారంగం కేవలం సర్టిఫికెట్ల వ్యవస్థగా మారిందని రాహుల్ ఆరోపించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ దాడికి పాల్పడుతున్నారని, బీజేపీ ఆర్ఎస్ఎస్ల నుంచి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తోందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, దేశంలో స్వాతంత్ర్యం పూర్వం నాటి పరిస్థితులను బీజేపీ ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని, దేశ ప్రజలను మరోసారి బానిసలుగా మారుస్తున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం నాటి పరిస్థితులను బీజేపీ ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని రాహుల్ ఆరోపించారు. ఉపాధి అవకాశాలను దూరం చేసి దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు, పేదలను మరోసారి బీజేపీ ఆర్ఎస్ఎస్లు బానిసలుగా మారుస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగం మారిన రోజు దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలోని పేదలకు ఎలాంటి హక్కులు లేకుండా కేవలం ధనికులకు మాత్రమే అన్ని హక్కులను కలిగి ఉండే స్వాతంత్ర్యానికి ముందునాటి పరిస్థితులను తిరిగి స్థాపించేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. దేశ సంపదను కొంతమంది క్రోనీ క్యాపిటలిస్టులకి అప్పగించాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ యోచిస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను మోదీ ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే 50% రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తివేయడం సహా కులగణన చేపడతామన్న రాహుల్ కేవలం కొందరికి భయపడి మోదీ కులగణనను చేపట్టడం లేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ గత కొంతకాలంగా దేశంలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కులగణన ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాలనేది రాహుల్ గాంధీ వాదన. దేశంలో విద్యా వ్యవస్థ గురించి ప్రస్తావించిన రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రైవేటు వ్యవస్థల్లో విద్యా, వైద్య రంగాల యాజమాన్యం ఎవరి చేతిలో ఉంది అని రాహుల్ ప్రశ్నించారు. భారత విద్యారంగం స్టాంపులు, సర్టిఫికెట్ల వ్యవస్థగా మారిందని రాహుల్ ఆరోపించారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు వస్తే ఉద్యోగాలు వస్తాయని కోట్లాది మంది ప్రజలు భావిస్తున్నారని, కానీ వాస్తవానికి అది సాధ్యం కావడం లేదని రాహుల్ అన్నారు. విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు పొందిన తర్వాత తమ పిల్లలకు ఉద్యోగం వస్తుందని కోట్ల మంది ప్రజలు భావిస్తున్నారని, కానీ ఇదంతా పచ్చి అబద్ధమని రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థులు దేశంలో ఉపాధిని పొందలేకపోతున్నారని, బిలియనీర్లు దేశ ఉపాధి వ్యవస్థను నాశనం చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఐఐటి, ఐఐఎం విద్యార్థులకే ఉపాధి లభించకపోతే ఇక మిగిలిన వారు ఎలా ఉద్యోగాలు సాధిస్తారు అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మరోవైపు బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు దేశద్రోహులు, స్వాతంత్ర్యం కోసం ఎటువంటి పోరాటం చేయలేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటు విమర్శలు చేశారు. దేశంలోని ప్రజలు పేదరికం, నిరుద్యోగం నుంచి విముక్తి పొందాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఖర్గే అన్నారు. మతం పేరుతో పేదలను దోపిడీ చేయడాన్ని కాంగ్రెస్ ఎన్నటికీ సహించదని, ఫోటోల కోసం పవిత్ర గంగానదిలో స్నానం చేసేందుకు బీజేపీ నేతలు పోటీ పడుతున్నారని ఖర్గే విమర్శించారు. మహాకుంభమేళాలో స్నానం చేయడం వల్ల పేదరికం అంతమవుతుందా? తాను ఎవరి విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ప్రశ్నించడం లేదన్నారు ఖర్గే. ప్రధాని మోదీ చేసే తప్పుడు వాగ్దానాల వలలో ప్రజలు పడకూడదని చెబుతున్నారని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనందరం ఐక్యంగా ఉండాలని మల్లికార్జున ఖర్గే ప్రజలకు సూచించారు. దేశంలో కులగణన చేపట్టాలని గత కొంతకాలంగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కులగణన ఆధారంగా జనాభాకు తగిన విధంగా రిజర్వేషన్ కల్పించాలనేది కాంగ్రెస్ వాదన. అయితే దేశంలో కులగణనకు కేంద్రం సుముఖంగా లేదు.
కానీ కాంగ్రెస్ మాత్రం దేశంలో కులగణన చేపట్టాలని పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతోంది. అదే సమయంలో భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని, ఆర్ఎస్ఎస్ బీజేపీ నుంచి రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని రాహుల్ చెబుతున్నారు. మరోవైపు దేశంలో విద్యా వ్యవస్థ సర్టిఫికెట్ల వ్యవస్థగా మారిందని రాహుల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మొత్తంగా బీజేపీ ఆర్ఎస్ఎస్లపై రాహుల్ ఖర్గే తీవ్ర విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం నాటి పరిస్థితులను బీజేపీ ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.